మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఏపీ తెలంగాణ మధ్య మరో కొత్త వివాదం మొదలైందా? హైదరాబాద్లో ఆస్తుల హక్కులపై తెలుగు రాష్ట్రాలు పట్టుబడుతున్నాయా? నిన్నటి వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్లోని కొన్ని భవనాలు తమకే చెందుతాయని ఏపీ సర్కార్ పట్టుబడుతోంది. హైదరాబాద్లో 12 భవనాల్లో వాటా కోసం ఏపీ పట్టుబడుతున్నట్టుగా చర్చ జరుగుతోంది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో షెడ్యూల్ 9, 10 పరిధిలో ప్రస్తావించని 12 సంస్థలు, భవనాలలో తమకు వాటా ఉందనేది ఏపీ వాదన. మరోవైపు హైదరాబాద్లో ఆస్తులన్నీ తమకే చెందుతాయని తెలంగాణ సర్కార్ తేల్చి చెబుతున్నట్టు సమాచారం. వేల కోట్ల రూపాయలు విలువ చేసే భవనాలపై హక్కులు వదులుకోవడానికి రెండు రాష్ట్రాలు సుముఖంగా లేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది జూన్ 2 నాటికి రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో ఏపీ హక్కును కోల్పోయిందని తెలంగాణ అంటోంది. హైదరాబాద్లో ఏపీ సర్కార్ ఆధీనంలో ఉన్న భవనాలను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ సర్కార్. జీహెచ్ఎంసీ పరిధిలో 32 సంస్థలు, ఇతర ఆస్తుల్లో ఏపీ వాటా కోరుతుండగా అందులో చాలా సంస్థలు మూతపడ్డాయి. దీంతో ఆ జాబితాను 12కు కుదించినట్టుగా తెలుస్తోంది. ఈ 12 సంస్థల్లో గండిపేట దగ్గరున్న ఆక్టోపస్ బిల్డింగ్, అక్కడి స్థలం, ఖైరతాబాద్లోని హెచ్ఏసీఏ భవన్, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ అండ్ ఎస్టేట్ ఆఫీస్ బిల్డింగ్, ఇలా 12 సంస్థలు, వాటి తాలూకు ఆస్తులు ఏపీ తన జాబితాలో పెట్టుకుంది. ఈ ఆస్తులపై ఏపీ చీఫ్ సెక్రటరీ నీరవ్ కుమార్ ప్రసాద్ కూడా అధికారులతో సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తోంది. సో ఆస్తులపై అటు ఏపీ, తెలంగాణ రెండు కూడా పట్టుబడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి కరుణాకర్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య మరో కొత్త వివాదం చెలరేగుతుందని చెప్పవచ్చు. అందులో ప్రధానంగా రాజధానిగా, అంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మొన్న జూన్ 2తో సమయం అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇక హైదరాబాద్పై పూర్తి హక్కులు తమకే ఉంటాయని చెప్పి తెలంగాణ చెప్తోంది. ప్రధానంగా హైదరాబాద్లో కొన్ని భవనాలు, కొన్ని సంస్థలకు చెందిన భవనాలు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉన్నాయి. అందులో ప్రధానంగా ఖైరతాబాద్ దగ్గర ఉన్న లేక్వీ గెస్ట్ హౌస్ కావచ్చు, హాకా భవన్ కావచ్చు, లేకపోతే ఆక్టోపస్ బిల్డింగ్ కావచ్చు, లేకపోతే మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్న సిఐడి భవనం కావచ్చు, ఇటువంటి ప్రధానమైన కోటిలో ఉన్న వైద్య విధాన పరిషత్ భవనం కావచ్చు, ఇటువంటి ప్రధానమైన సంస్థలకు సంబంధించిన భవనాలు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి ఉమ్మడి రాజధాని సమయం అయిపోయింది కాబట్టి ఆ భవనాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని చెప్పుతున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ కొంత అలర్ట్ అయింది. ఆ భవనాలపై తమకు కూడా హక్కు ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ వాదిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ప్రధానమైన 9, 10 షెడ్యూల్లో ఈ భవనాల గురించి ప్రస్తావన లేదు. కాబట్టే ఖచ్చితంగా వీటిలో తమకు హక్కు ఉంటుందని, ఏవైతే ప్రస్తావన ఉన్న భవనాలు, అందులో ప్రధానంగా పాత సచివాలయంలోని కొన్ని బ్లాక్లను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అప్పగించిన నేపథ్యం వాటన్నింటి కూలగొట్టి కొత్త సచివాలయం కట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. అటువంటి ఈ 9, 10 షెడ్యూల్లో ప్రస్తావించిన ఆస్తులన్నిటి కూడా తెలంగాణకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పగించింది. కాబట్టి ఆ షెడ్యూల్ 9, 10 షెడ్యూల్లో ప్రస్తావించని ఆస్తులు ఏవైతున్నాయో వాటిలో ఖచ్చితంగా తమ ఆధీనంలో ఉన్న భవనాలు, మొత్తం 12 భవనాలను ఆంధ్రప్రదేశ్ గుర్తించింది. ఆ 12 భవనాలు తమ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి వాటిలో తప్పకుండా తమకు వాటా ఉంటుంది. వాటిని స్వాధీనం చేసుకునే హక్కు తెలంగాణకు లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ గట్టిగా వాదిస్తున్నట్టు తెలుస్తోంది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారుల మధ్య ఇప్పటికే ఈ రకమైన కమ్యూనికేషన్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరవ్ కుమార్ కూడా ప్రత్యేకంగా హైదరాబాద్లోని భవనాలు, సంస్థలపైన సమీక్షా సమావేశం నిర్వహించి మొత్తం 12 భవనాలపైన ఆంధ్రప్రదేశ్కు హక్కు ఉంటుంది. వాటిని ఖచ్చితంగా తెలంగాణతో తాడో పేడో తేల్చుకునేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. దీంతో కొంత ఆసక్తిపరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని చాలా వివాదాలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. విద్యుత్ బకాయిలు కావచ్చు, లేకపోతే నీటి పంపకాలు కావచ్చు, ఇటువంటి చాలా వివాదాలు ఇంకా పరిష్కారం కాకుండా ఉన్నాయి. ఇటువంటి సమయంలో హైదరాబాద్లోని భవనాలపై తమకు హక్కు ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా దాదాపు 5-6 వేల కోట్ల రూపాయలు విలువ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇంత విలువైన వేల కోట్ల రూపాయల విలువైన ఈ స్థలాలు కావచ్చు, భవనాలు కావచ్చు వదులుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇష్టపడలేదు. ఇటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కాసేపట్లో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కూడా భేటీ కాబోతున్నారు. కాబట్టి ఈ భేటీ కూడా ఇటువంటి వివాదాల సమయంలో కొంత ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితిని చూస్తున్నాం. కృప. రైట్ కరుణాకర్.